సినిమాలో హీరోగా ఉంటే సరిపోద్దు. రియల్ లైఫ్‌లో గూడా హీరోగా ప్రూవ్ జేసుకోవాలి. మనం వాళ్ళని ఆదరిస్తున్నాం. వాళ్ళు మనల్ని పట్టించుకుంటారా లేదా చూసుకోవాలి. ఈ విషయంలో మన 'తారకన్న', 'సిద్దు జొన్నలగడ్డ' రియల్ హీరోలుగా ప్రూవ్ జేసుకోరు. సో, తెలిసిందే రీసెంట్‌గా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కొన్ని ఏరియాల్లో భారీ డ్యామేజ్‌తో పాటు ఆస్తి నష్టాలు జరిగింది. జనాలు గూడా భారీ ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు. సో, ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ అన్న ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఇలా జరగడం వల్ల చాలా బాధగా ఉంది. జనాలు తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని ఒక పోస్ట్ అయితే పెట్టాడు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న 2 తెలుగు రాష్ట్రాలకి అంటే ఆంధ్ర అలాగే తెలంగాణ. సో, ఆంధ్రప్రదేశ్‌కి 50,00,000 తెలంగాణకి 50,00,000 ఇలా 2 రాష్ట్రాలకి ఒక ₹1,00,00,000 అయితే ఇవ్వడం జరిగింది మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. రియల్ లైఫ్‌లో కూడా రియల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్ అన్న. సో, నిజంగా ఇది గర్వపడాల్సిన విషయం. సో, ఇలాంటి వాళ్ళని మనం ఆదరించాలి. ఇలాంటి వాళ్ళ సినిమాలు మనం చూడాలి. జనాల్ని పట్టించుకోవాలి. మనం వాళ్ళని పట్టించుకుంటున్నాం. వాళ్ళని ఇంకో మెట్టుకి తీసుకెళ్తున్నాం. వాళ్ళు మనల్ని పట్టించుకుంటేనే కదా మనం బాగుంటాం, వాళ్ళు బాగుంటారు. నిజంగా గర్వంగా ఉంది. తారకన్న లవ్ యూ సో మచ్. మీరు ఇలానే ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలని మీ మంచి మనసుకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన డిజిటల్ హీరో సిద్దు జొన్నలగడ్డ అన్న కూడా 30,00,000 అయితే తన వంతుగా సహాయం చేసిండు. అంటే 2 తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి సేరో 15 లక్షల చొప్పున ఇలా 30,00,000 అయితే ఇవ్వడం జరిగింది. సో, అన్నది కూడా చాలా మంచి మనసు. సో, 30,00,000 ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇంకా మరికొంతమంది హీరోలు ఇవ్వాలి. ఎందుకంటే మనం వాళ్ళ సినిమాలను చూస్తున్నాం. ఆపద వచ్చినప్పుడు ఆదుకోకపోతే ఇక వాళ్ళ సినిమా చూడడం దేనికి. సో, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని అండ్ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టేటస్ కూడా పెట్టండి. ప్రతి ఒక్క హీరో పేర్లని ట్యాగ్ చేయండి. వాళ్ళు రెస్పాన్స్ అవ్వాలి. ఎందుకంటే పబ్లిక్ని ఆదుకోవాలి. మన వాళ్ళ సినిమాల కోసం ఎగబడదాం, కొట్టుకొని చేస్తుంటాం, హీరోల కోసం పడి చేస్తాం. కానీ వాళ్ళు మనల్ని పట్టించుకుంటారా లేదా ఇది ఒకటి అర్థం చేసుకోండి. సో, వీలైనంత వరకు అందరినీ షేర్ చేయండి. ప్రతి ఒక్క హీరో పేర్లను ట్యాగ్ చేయండి. అందరినీ నేను తక్కువగా చేయట్లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో హెల్ప్ చేసిన హీరోలు కూడా ఉన్నారు. మొన్న కేరళలో జరిగిన ఇన్సిడెంట్‌కి కూడా చాలా మంది సెలబ్రిటీ పెద్ద యాక్టర్స్ కూడా తమ వంతుగా సాయం చేసిర్రు. సో, కాదనట్లే. కానీ ఇప్పుడు జరిగిన డ్యామేజ్‌కి కూడా ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను ఏ హీరోని తప్పుపట్టట్లేదు. సో, అందరూ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఎంతో కొంత పబ్లిక్ ఎక్కడన్నా నష్టం పరిహారం కింద వాళ్ళు కూడా ఎంతో కొంత అందుతుంది కాబట్టి సో, నాదొక చిన్న రిక్వెస్ట్ ఇది. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.